ఎవ్రీవన్, ఇక్కడ నేను కర్ణాటక ఫేమస్ రెసిపీ బిసిబెళేబాత్ చూపిస్తున్నానండి. ముందుగా కుక్కర్ లో చేయబోతున్నాను. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత వేరుశనగ పప్పులు వేసాను, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేగిన వెంటనే ఆనియన్ వేసాను. అది కూడా వేగిన తర్వాత టొమాటో వేసాను. కొద్దిగా మగ్గిన తర్వాత వెజిటబుల్స్ వేసేసానండి. బీన్స్, క్యారెట్, ఆలు, బఠానీ, తర్వాత నూల్కోస్ అంటాం, అది కూడా వేసాను. నెక్స్ట్ కారము, ఉప్పు వేసాను. బిసిబెళేబాత్ పౌడర్ కూడా వేసాను. సిమ్లో పెట్టి మగ్గించుకున్న తర్వాత నేను 1 గ్లాస్ బియ్యంకి 1/2 గ్లాస్ పప్పు వేసుకున్నానండి. అలా వేసుకుంటేనే బాగుంటుంది. దానికి 3 ఇంతలు నీళ్లు వేసుకోవాలి మనము, ఎందుకంటే అన్నము పప్పు బాగా ఉడికిపోవాలి, మెత్తగా మెదిగిపోయినట్లు అయిపోవాలి. సో ఎక్కువ నీళ్లు వేసుకోండి. సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ ఉడికించేసుకున్నాను. చూడండి ఎంత సూపర్ గా వచ్చిందంటే లాస్ట్ లో కొద్దిగా నెయ్యి వేసుకొని కొత్తిమీర చల్లుకొని దింపేసుకోవడమే. వేడి వేడిగా తింటేనే బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.